కోసం లైన్లు కాదు, ఒకే కార్డుతో ప్రయాణం. మెట్రోకి బస్కి ఇక నుండి వేరు కార్డుల అవసరం లేదు. కేవలం 50 రూపాయల కార్డుతో అన్ని చోట్ల ట్రావెల్ చేయొచ్చు. రోజు ప్రయాణం చేసే వారికి ఈ కార్డు చాలా ఉపయోగపడుతుంది. ఒక యాప్, ఒక కార్డ్, ట్రావెల్ చాలా ఈజీ. టికెట్ల కోసం పొడవైన క్యూ, చేతిలో క్యాష్ ఉందా లేదా అనే టెన్షన్, ప్రతి సిటీకి వేరు కార్డులు తీసుకోవాల్సిన కన్ఫ్యూజన్, ఇవన్నీ మనలో చాలా మందికి రోజు ఎదురయ్యే సమస్యలే. ఉదాహరణకి ఆఫీస్ టైంలో మెట్రో స్టేషన్ కి వెళ్తే టికెట్ కౌంటర్ దగ్గర లైన్, లేట్ అవుతుందేమో అనే టెన్షన్. బస్ ఎక్కితే కండక్టర్ చిల్లర లేదు అంటాడు. ఇంకో నగరానికి వెళ్తే అక్కడ కొత్త కార్డు ఎక్కడ తీసుకోవాలి, రీఛార్జ్ ఎలా చేయాలనే డౌట్స్. ఇవన్నీ చిన్న విషయాల్లో అనిపించినా రోజు జరిగితే ట్రావెల్ అంటేనే బోర్ కొట్టేస్తుంది. కానీ ఇప్పుడు ఈ అన్ని సమస్యలకు ఒకే స్మార్ట్ సొల్యూషన్ గా భారత్ యాత్ర కార్డ్ వచ్చేసింది. అవును, మీరు విన్నది నిజమే. ఇది విన్నాక అందరి మధ్యలో మెదిలే ప్రశ్న, అసలు ఈ భారత్ యాత్ర కార్డ్ ఏంటి, ఎందుకు ఉపయోగపడుతుంది, దీన్ని ఎలా యూజ్ చేయాలి, ఇది మనకు ఎలా లభిస్తుంది, ఇలా చాలా రకాల ప్రశ్నలు ఉంటాయి. సో వీటన్నిటికీ సమాధానాన్ని ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. మీలో ఇంకెవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే బాస్ వల్ల డైలీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బాస్ వాళ్ళ డైలీ తెలుగు ఛానల్. నేను మీ శిరీష కందిలా. భారత్ యాత్ర కార్డ్ అనేది ఒక స్మార్ట్ మొబిలిటీ కార్డ్. దీన్ని అధికారికంగా రూపే నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్, NCMC అంటారు. సింపుల్ గా చెప్పాలంటే ఒక ప్రీపెయిడ్ కాంటాక్ట్లెస్ కార్డ్. మనం డెబిట్ కార్డ్ ని స్వైప్ చేయడం లేదా ట్యాప్ చేయడం లాంటిదే, కానీ ఇది ప్రత్యేకంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కోసం డిజైన్ చేశారు. ఈ ఒక్క కార్డుతో మీరు మెట్రోలోను, ఆర్టీసీలోను లేదా సిటీ బస్సుల్లోనూ, అలాగే NCMC సపోర్ట్ చేసే ఇతర ట్రావెల్స్ నెట్వర్క్స్ లోను ప్రయాణించవచ్చు. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. మీరు హైదరాబాద్ లో ఉన్నారని అనుకోండి. ఉదయం మెట్రో ఎక్కి ఆఫీస్కి వెళ్తారు, సాయంత్రం ఆర్టీసీ బస్సులో ఇంటికి వస్తారు. వీకెండ్ లో బెంగళూరు వెళ్లారు, అక్కడ నమ్మ మెట్రో ఎక్కాలి. సాధారణంగా అయితే 3 వేరు సిస్టమ్స్, 3 వేరు టికెట్లు లేదా కార్డులు అవసరం. కానీ భారత్ యాత్ర కార్డు ఉంటే అదే కార్డుతో అన్ని చోట్ల ట్యాప్ అండ్ గో. ఇదే దీని బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఇంతకు ముందు ట్రావెల్ సిస్టమ్ ఎలా ఉండేదో గుర్తు చేసుకుంటే ప్రతి సిటీకి ఒక ప్రత్యేక కార్డు, ఒక ప్రత్యేక యాప్, ఒక ప్రత్యేక రూల్ ఇలా ఉండేది. ఇది కేవలం ఖర్చు పెంచడమే కాదు, మన టైం, ఎనర్జీని కూడా వృధా చేసేది. ఇప్పుడు భారత్ యాత్ర కార్డుతో ఒకే కార్డ్, ఒకే లాజిక్, ఒకే అనుభవం. ఇది ముఖ్యంగా డైలీ కమ్యూటర్స్ అంటే రోజు ఆఫీస్కి, కాలేజీకి వెళ్లే వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది. రోజుకు 10 నుంచి 15 నిమిషాలు టికెట్ లైన్లలో సేవ్ అవుతాయి. అంటే నెలకు ఎంత టైం సేవ్ అవుతుందో ఆలోచించండి. ఈ కార్డులో ఇంకొక ముఖ్యమైన ఫీచర్ కాంటాక్ట్లెస్ పేమెంట్. అంటే క్యాష్ ఇవ్వాల్సిన పని లేదు, చిల్లర కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. గేట్ దగ్గర లేదా బస్సులో కార్డ్ ట్యాప్ చేస్తే చాలు, ఫేర్ ఆటోమేటిక్ గా డిడక్ట్ అవుతుంది. ఇది పూర్తిగా రూపే పేమెంట్ నెట్వర్క్ మీద ఆధారపడి పనిచేస్తుంది కాబట్టి సేఫ్ అండ్ సెక్యూర్. ఇంకా మన డబ్బు ఎక్కడికి పోదు అనే నమ్మకం కూడా ఉంటుంది. అయితే ఇక్కడ చాలా మందికి వచ్చే ప్రశ్న, KYC అవసరమా అనేది. దీనికి సమాధానం చాలా సింపుల్. ఈ కార్డు వాడడానికి ఎలాంటి KYC అవసరం లేదు. ఆధార్, పాన్, అడ్రస్ ప్రూఫ్ లాంటివి ఏమీ అడగరు. జస్ట్ కార్డు తీసుకుని యాక్టివేట్ చేసి వెంటనే ఉపయోగించవచ్చు. అయితే KYC లేకపోవటం వల్ల ఒక లిమిట్ ఉంటుంది. ఈ కార్డులో మీరు గరిష్టంగా 2000 వరకు మాత్రమే బ్యాలెన్స్ ఉంచుకోవచ్చు. డైలీ ట్రావెల్ కి ఇది చాలినంత అమౌంట్. అంతే కదా, మన కార్డులో 2000 ఉంటుందంటే అది మనకు సరిపోతుంది. మనం డైలీ ట్రావెల్ చేస్తూ ఉండొచ్చు, అయిపోయినప్పుడు మళ్ళీ ఆటోమేటిక్ గా రీఛార్జ్ చేసుకోవచ్చు మనం. అయితే ఇప్పుడు ఈ కార్డుని మేనేజ్ చేయడానికి ఉపయోగపడేది భారత్ యాత్ర యాప్. ఈ యాప్ అసలు పర్పస్ ఏంటంటే మీ కార్డుని మీ చేతిలో పెట్టడం. యాప్ ద్వారా మీరు కార్డ్ యాక్టివేట్ చేయవచ్చు, బ్యాలెన్స్ చెక్ చేయవచ్చు, రీఛార్జ్ చేయవచ్చు, అలాగే ఎక్కడెక్కడ ఎంత ఖర్చు అయిందో ట్రాన్సాక్షన్ హిస్టరీ కూడా చూడొచ్చు. ఉదాహరణకి ఈ నెలలో మీరు ట్రావెల్ కి ఎంత ఖర్చు చేసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ యాప్ ఓపెన్ చేస్తే క్లియర్ గా కనిపిస్తుంది. అయితే ఈ యాప్ సెటప్ కూడా చాలా ఈజీ. ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి భారత్ యాత్ర యాప్ ను డౌన్లోడ్ చేయాలి. తర్వాత మీ మొబైల్ నంబర్ తో లాగిన్ అవ్వాలి. OTP వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత కార్డు వెనుక ఉన్న QR కోడ్ ని యాప్ ద్వారా స్కాన్ చేస్తే సరిపోతుంది. అంతే అండి, కార్డ్ ఇన్స్టాంట్లీ యాక్టివేట్ అవుతుంది. పెద్ద ప్రాసెస్, లాంగ్ ఫార్మ్స్, వెయిటింగ్ టైం ఏమీ ఉండదు. 2 నుంచి 3 నిమిషాల్లో పని అయిపోతుంది. ఇప్పుడు రీఛార్జ్ గురించి మాట్లాడుకుందాం. ఈ రీఛార్జ్ చేయడం చాలా సింపుల్. యాప్ ఓపెన్ చేసి యాడ్ మనీ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. ఎంత అమౌంట్ కావాలో ఎంటర్ చేసి UPI ద్వారా పేమెంట్ చేయాలి. ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం లాంటి కామన్ UPI యాప్స్ అన్ని సపోర్ట్ చేస్తాయి. పేమెంట్ కంప్లీట్ అయిన వెంటనే బ్యాలెన్స్ అప్డేట్ అవుతుంది. అంటే చివరి నిమిషంలో కూడా రీఛార్జ్ చేసి వెంటనే మెట్రో లేదా బస్ ఎక్కేయచ్చు. కొన్ని మెట్రో స్టేషన్స్ లేదా KIOS దగ్గర కూడా రీఛార్జ్ ఆప్షన్ ఉంటుంది. అంటే మొబైల్ లేకపోయినా రీఛార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అందరి మధ్యలో మెదిలే పెద్ద ప్రశ్న ఏంటంటే, ఇదంతా బానే ఉంది, మరి ఈ కార్డును ఎలా పొందాలి అని.
సో ఈ ప్రశ్నకి వస్తే దీనికోసం ఎక్కడికి తిరగాల్సిన అవసరం లేనే లేదు. బ్లింకిట్, జెప్టో, ఫ్లిప్కార్ట్ లాంటి ప్లాట్ఫామ్స్ లో ఈ కార్డ్ అవైలబుల్ ఉంది. కేవలం 50 రూపాయలు చెల్లించి ఆర్డర్ చేస్తే చాలు మీ ఇంటికి కార్డు డెలివరీ అవుతుంది. కొన్ని సిటీస్ లో అయితే 10 నిమిషాల్లోనే డెలివరీ చేస్తున్నారు. అంటే ఈ రోజు ఆర్డర్ చేస్తే ఈ రోజే ట్రావెల్ స్టార్ట్ చేయొచ్చు. అయితే ప్రెసెంట్ భారత్ యాత్ర కార్డ్ సర్వీసెస్ ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్ లాంటి మేజర్ సిటీస్ లో అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకి ఢిల్లీ మెట్రోలో ఈ కార్డు ఉపయోగించవచ్చు, ముంబై మెట్రో బస్సెస్ లో పనిచేస్తుంది, బెంగళూరులో నమ్మ మెట్రోలో యూజ్ చేయొచ్చు. ఇది ప్రారంభ దశ మాత్రమే. ఫ్యూచర్ లో అన్ని మేజర్ సిటీస్ కి ఇంకా ఎక్కువ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కి ఎక్స్పాండ్ చేయబోతున్నారు. ఇక ఇప్పుడు ఎవరికి ఇది యూస్ఫుల్ అనే విషయం చూద్దాం. మీరు రోజు ఆఫీస్ కి వెళ్తే ఇది టైం సేవర్. ఒకవేళ మీరు కాలేజ్ స్టూడెంట్ అయితే డైలీ క్యాష్ క్యారీ చేయాల్సిన అవసరం ఉండదు. మీరు టూరిస్ట్ అయితే కొత్త సిటీకి వెళ్ళినప్పుడు అక్కడి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఒకే కార్డు, ఒకే ఎక్స్పీరియన్స్. ఇది డిజిటల్ ఇండియా కాన్సెప్ట్ కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సో ఓవరాల్ గా చెప్పాలి అంటే భారత్ యాత్ర కార్డ్ అనేది కేవలం ఒక ట్రావెల్ కార్డ్ మాత్రమే కాదు, ఇది మన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని ఫ్యూచర్ రెడీగా మార్చే ఒక సిస్టమ్. క్యాష్లెస్, కాంటాక్ట్లెస్, ఫాస్ట్, సింపుల్ ఇవే దీని కీవర్డ్స్. ఇంకా రాబోయే రోజుల్లో మనం వ్యాలెట్ లో క్యాష్ కాదు, టికెట్ కార్డ్స్ కాదు, ఒకే స్మార్ట్ కార్డ్ ని పెట్టుకుని దేశం మొత్తం తిరిగే రోజులు వస్తాయి. ఆ మార్పుకు మొదటి అడిగే ఈ భారత్ యాత్ర కార్డ్. సో ఈ విషయం, ఈ కాన్సెప్ట్ మీ అందరికీ బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఫ్యూచర్ లో ఇది మనందరికీ కూడా చాలా ఉపయోగపడే విషయం. సో అంతే అండి, ఇది వాళ్ళ మన టాపిక్. ఇలాంటి మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన బాస్ వాళ్ళ డైలీ తెలుగు ఛానల్లో చాలా రకాల ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి. ఒక్కసారి మన ఛానల్ పేజ్ ని విజిట్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది ఎలాంటి వీడియోస్ ఉన్నాయి, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది అని. సో మీరు చేయాల్సిన వీడియో చూసిన తర్వాత లేదా మీకు ఏమైనా డౌట్ వస్తే గనక తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను ఆ కామెంట్ కి రిప్లై ఇస్తాను. లేదా మీకు ఏమైనా వీడియో కావాలి అంటే దాన్ని జస్ట్ టాపిక్ నేమ్ ని కామెంట్ చేయండి. నేను దానికి సంబంధించి ప్రాపర్ రీసెర్చ్ చేసి మీకోసం వీడియో రూపంలో ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో అంతే అండి, ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. సో మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆన్ లో ఉంచుకోండి. ఇక మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు బాస్ వాళ్ళ డైలీ తెలుగు ఛానల్. సైనింగ్ ఆఫ్, శిరీష కందుల. Boss Wala. Be the boss.